అసలు ఆర్థికపరమైన దీవెనలు ఎందుకు క్రైస్తవులు పొందుకోరు అనే విషయాలు మాట్లాడతాను. ఎందుకంటే ఒక వ్యక్తికి చూడండి, ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు నేను సంతోష్కి ఒక ఉద్యోగం ఇవ్వాలంటే సంతోష్లో నేను కొన్ని చూడాలి. మీకు అర్థమవుతుంది నా మాటలు. సంతోష్కి నేను ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే, నెలకు 1 లక్ష రూపాయల ఆదాయం ఇవ్వాలంటే, నెలకు 2 లక్షల రూపాయల ఆదాయం ఇవ్వాలంటే అతడు దానికి ఫిట్ అవుతాడా లేదని చూడాలి నేను. అదేమి చూడకుండా సంతోషం మీద నాకున్న ప్రేమతోటి నేను అతనికి ఇవ్వటం అనేది జరగదు. దేవుడు కూడా తన బిడ్డలైన వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటే దేవుడు కొన్ని చూస్తాడు. ఇవి మనలో ఉంటేనే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము. అందులో మొట్టమొదటిది ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ మనస్సు. నీ మనస్సు డెవలప్ అవ్వాలి ముందు. అసలు ముందు నిన్ను నువ్వు ఒక BMW కారులో, ఒక బెంజ్ కారులో ఊహించుకోవటం నీకు చేత కాకపోతే దేవుడు ఆ కారు నీకు ఎట్లకిస్తాడు? ముందు దేవుడు నిన్ను ఒక డబుల్ బెడ్రూమో, ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటున్నట్టు నిన్ను నువ్వు ఊహించుకొని ఆ చిత్రము నీ మనసులో పెట్టుకోకపోతే, నీకే ఆ ఆలోచనలు, ఆ తలంపులు నీలో లేకపోతే దేవుడు ఎట్లిస్తాడు? ఏమన్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. వెళ్తావు ఒకసారి వచనం దగ్గరికి, 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వచనం చదవనమ్మా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని. చూసారా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలు, నీ ఆత్మలో నువ్వు సైకిల్ వేసుకుని తిరుగుతున్నావు కన్నా దేవుడు సైకిల్నే వేస్తాడు. హమ్మింగ్ వస్తుంటాడమ్మా. నీ ఆత్మలో నువ్వు ఒక TVS ఎక్సెల్ వేసుకోనో, లేదంటే ఒక కెనెటిక్ హోండా వేసుకుని తిరుగుతున్నావు కన్నా అది మాత్రమే ఉంటుంది. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక వలని ఇది ఇలాగ పెట్టేసి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండమ్మా. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండమ్మా. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. పిండి మరలు కాదమ్మా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. ఏమంటున్నాడు? ఓ కొరింథీయులారా, అరమర అంటే ఏంటి అసలు? మనకు అందరికి అర్థమయ్యే భాష చెప్పాలంటే అసలు అరే మొహమాట లేకుండా మాట్లాడుతున్నాం, ముఖం మీద మాట్లాడుతున్నా అంటున్నాడు. అరామర లేకుండా అంటే ఏది బటర్ పూయటం లేదు, తేనె పూయటం లేదు అని చెప్పేసి. ఓ కొరింథీయులారా, అరామర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. చాలు. ఏమంటున్నాడు చూడండి, అరే బాబు, మా హృదయాలు విశాలపరచబడి ఉన్నాయి, కానీ మీతో సమస్య ఏమిటంటే మీ హృదయాలు విశాలముగా లేవు. మా హృదయాలు విశాలముగా ఉండి మేము మీకు ఏదైనా దీవెన ఇవ్వాలన్నా కూడా మీ హృదయములు విశాలంగా లేకపోవటం వల్ల అదొక సమస్యగా ఉన్నది. ఓ కొరింథీయులారా, అరామరా లేకుండా మాట్లాడుతున్నాను, మీ హృదయములను విశాలపరచుకోండి అంటున్నాడు. నీ ఆత్మ వర్ధిల్లాలి. అమ్మ, నీ మనస్సులో ఎన్నడూ ఆలోచించని, ఊహించని ఏవైనా ఉన్నాయో కొనా, పలానా వస్తువులు కానీ, పలానా కార్లు కానీ, పలానా రకమైన ఆశీర్వాదాలు కానీ, అది కట్షాట్లో చెప్తున్నా, అది లైఫ్లో ఎప్పటికీ నువ్వు పొందుకోలేవు. నీ మనస్సులో ఏదైతే నువ్వు నిలుపుకుంటావో దానినే దేవుడు నీకు ఇవ్వగలడు. పాస్టర్ గారు, నేను దావీదు ప్రార్థన చేస్తున్నాను, ఏ పూటకు ఆ పూట వచ్చేదచ్చి అంటే కరెక్ట్గా అసలు అదే వస్తుంది. ఇంకా అందుకే దేవుడు అన్నాడు, యెషయా గ్రంథం 55వ అధ్యాయంకి వెళ్ళిపోండమ్మా.
యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు. చదువు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. దేవుడు ఏమంటారే, నాకు గొప్ప తలంపులు ఉన్నాయి, మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వాలనుకుంటున్నాను, అది నా తలంపు. ఇందుకే దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి. అయ్యా నువ్వు తలస్తున్నావు కదా, నువ్వు ఇచ్చేయచ్చు కదా అంటే కుదరదట్లా. నాకున్న తలంపులే నీకు కూడా ఉంటేనే వాగ్దానం నెరవేరుతుంది. నేనేమో నిన్ను అట్లా చూద్దాం అనుకుంటే నువ్వు అదే ప్రభు నాకు. దేవుడు నాతో చాలా కాలం క్రితం నేను ఇప్పుడు వాడుతున్న కారు ఏదైతే ఉందో ఆ కారు కోసం అడుగుతున్నప్పుడు ప్రభు అన్నాడు, అరే ముందు అసలు ఆ కార్ని నీ మైండ్లోకి ఎక్కించుకున్నాడు, అసలు ఆ కారులో నువ్వు తిరుగుతున్నట్టు ఊహించుకున్నాడు. మీకు తెలుసా, ఆ కారు కొనక మునుపు రోజుకి ఒక 300 నుంచి 400 సార్లు కన్ఫెషన్ చేస్తూ ఉండేవాడిని. ఈవెన్ ఇల్లు కూడా, ఎవ్రీథింగ్. నా మైండ్లో ఏది లేకపోతే దేవుడు నాకు అది ఇవ్వను అని చెప్పేసి చాలా కాలం క్రితం మాట్లాడేశాడు. ఇప్పుడు నా మైండ్లో వేరే కారు ఉంది, త్వరలో చూస్తారు. నేను మాత్రం ఎందుకు చూడట్లేదు తెలుసా, మీరు మైండ్లో అయ్యలేవు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆశీర్వదించయ్యా అని ఒక వ్యక్తి అడుగుతుంటే దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా థాట్స్ నీ థాట్స్ ఒకలాగా లేవుగా అంటున్నాడు. సో వాట్ అని నువ్వు అంటావు. నువ్వేంటే అయితే ఏమైందయ్యా, మా స్థితిని బట్టి మా పరిస్థితిని బట్టి మాకు అంత పెద్దగా ఊహించుకోలేకపోతున్నావయ్యా, కానీ నువ్వు జాలిపడివ్వాయి అంటే బ్లెస్సింగ్ అట్లా ఇవ్వడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఇంతకు చదివిన మాటలు ఏమన్నాడంటే, బాబు మా హృదయం విశాలంగా ఉంది, మీ హృదయాన్ని కూడా విశాలపరచుకోండి, మీ అంతఃకరణము సంకుచితముగా ఉన్నది అంటున్నాడు. ఆత్మ సంబంధమైన వరమైనా సరే, భౌతిక సంబంధమైన వరమైనా సరే, ఏ వరమైనా సరే, నీ ఆత్మను నువ్వు అభివృద్ధి చేసుకోకపోతే నువ్వు ఎంత అరిచి గీపెట్టి ప్రార్థన చేసినా సరే రావు. కచ్చాడుగా చెప్పేస్తున్నా. అలా ఎవరైనా చెప్తే నమ్మమాకండి కూడా అంటాను నేనైతే. అర్థమవుతుందా? సో ఆర్థికంగా మనం అభివృద్ధి చెందాలంటే అసలు ముందు ఆర్థికంగా మనల్ని మనం అభివృద్ధి చెందుతున్నట్టుగా మనం ఊహల్లో ఉండాలి, మన తలంపులో ఉండాలి. అందుకే దేవుడు ఏమన్నాడు, అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు. అడగటం దగ్గర ఆపేస్తాను, మనం ఊహించాలి. అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు. అంటే నీ మైండ్ ఉండాలి, అందులో నీ మైండ్లో అది ఉండాలా. ఫినాన్షియల్గా మనం అభివృద్ధి చెందాలంటే యూ నీడ్ టు మెయింటైన్ ఏ క్వాలిటీ మైండ్ సెట్. ఆర్థికంగా మనం అభివృద్ధి చెందాలంటే దానికి తగ్గ మైండ్ సెట్ ఉండాలమ్మా, దానికి తగ్గ మైండ్ సెట్ ఉండాలి. అది ప్రభు చూస్తాడు. ప్రభు నువ్వు కట్టిక పేదరికం అనుభవిస్తున్న లాజర్ అయినా సరే అమ్మా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందులో డౌట్ లేదు. దేవుని ప్రేమ షరతులు లేనిది, మరలా చెప్తున్నాను. కానీ దేవుని ఆశీర్వాదము షరతులతో కూడుకున్నది. నీ మైండ్లో బెంజ్ లేకుండా నీకు బెంజ్ రాదు. నీ మైండ్లో ఇంకొక కారు లేకుండా ఆ కారు నీ జీవితంలో నువ్వు నడపలేవు. ఇక్కడ లేనిది ఏది నీ జీవితంలోకి రాదు. మీ హృదయములను విశాలపరచుకోండి ఓ కొరింథీయులారా అంటున్నాడు. అపోస్తలుడైన యోహాను సంఘానికి పత్రిక రాస్తూ నీ ఆత్మ వర్ధిల్లుతుంటేనే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అంటున్నాడు. యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక భక్తుడు, అయ్యా ఆశీర్వదించాయి అంటే నా తలంపులు మీ తలంపుల్లాగా లేవంటున్నాడు. ఇవన్నీ దేవుడు ఏం మాట్లాడుతాడంటే నీ మైండ్ని నువ్వు విశాలపరుచుకోవాలి. నీ మైండ్లో నువ్వు ఇదిగో నువ్వు ఏ దీవెనైతే ప్రార్థన చేస్తున్నావు ఆ దీవెన నీ మైండ్లో స్థిరపడాలి. ప్రార్థన చేయాలా, దాని కొరకు దాన్ని ఊహించుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎంత ధ్యానించాలంటే చెప్తున్నాము, రోజులో కొన్ని గంటలు ఆ యొక్క బ్లెస్సింగ్ గురించి ధ్యానిస్తూ ఉండాలి. కూర్చొని పిచ్చోడు అనుకుంటా అనుకోని
ఎంత ధ్యానంలో వాక్య ధ్యానం చేస్తే, ఎంత ప్రార్థనలో తను సమర్పించుకుంటే మరణాన్ని జయించేసి అర్థం చేసుకున్నామ్మా. ఇంత కారులో వస్తుంటే మా మమ్మీ నాతో మాట్లాడుతున్నారు, అసలు హానోకు అధిక విశ్వాసంతో మరణాన్ని జయించాడరా అని చెప్పేసి మాట్లాడుతా అంటే, నేను మా మమ్మీతో సరదాగా నా పేరు హానోకు అని పెట్టాల్సిందమ్మా అని చెప్పేసి. ఆర్థికపరమైన ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ ధనము గురించి, ఆ ఆశీర్వాదం గురించి, లేదా నువ్వు పొందుకోవాలనుకున్న ఆ గృహము కానీ, నువ్వు పొందుకోవాలనుకుంటున్న ఆ యొక్క ఆ భౌతికపరమైన ఆశీర్వాదాలు ఎంత ధ్యానిస్తున్నావు నువ్వు రోజు మొత్తంలో. ఏ ఆశీర్వాదమైనా సరే, అది భౌతికపరమైన ఆశీర్వాదమైనా, అది ఆత్మీయ ఆశీర్వాదమైనా సరేనమ్మా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, నీ మనసులో లేనిది, నీ మనసులో చిత్రింపబడనిది నీ లైఫ్లో నెరవేర్పులోనికి రాదు. అందుకే ప్రభు ఏమనంటే, నా తలంపులు మీ తలంపులు వంటివిగా. అంతే, నీ తలంపులు ఆయన తలంపులు మ్యాచ్ అయితేనే బ్లెస్సింగ్ మేనిఫెస్ట్ అవుతుంది. నా హృదయము విశాలపరచబడింది, మీ హృదయము సంకుచితమై ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు అపోస్తలుడైన. అంటే ఏంటి? నా హృదయం ఎంత విశాలపరచబడిందో నీ హృదయం కూడా అంత విశాలపరచబడితే అప్పుడే వరం అనేది నేను మీకు ఇవ్వగలను అంటున్నాడు. ఈరోజు నేను చెప్తున్నానమ్మా, మీ యొక్క ఆత్మలను డెవలప్ చేసుకోండి. మీ వాగ్దానాలు ధ్యానించడం ద్వారా, మీ యొక్క ప్రవచనాలను ధ్యానించడం ద్వారా మీ హృదయంలో విశాలపరచుకోండి. నువ్వు ఎంత ఎక్కువగా విశాలపరచుకుంటే, ఎంతగా నీ ఆత్మను నువ్వు డెవలప్ చేసుకుంటే, ధ్యానము ద్వారా, ప్రార్థన ద్వారా, నేను చెప్తున్నానమ్మా, అంత తొందరగా ఆర్థికంగా నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు అంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అండ్ రెండవది, దేవుని యొక్క ఆర్థికపరమైన ఆశీర్వాదము మనం పొందుకోవాలంటే రెండో ప్రాముఖ్యమైన విషయం కావాల్సిందంటే ఆత్మ ద్వారా నడిపించబడాలి. నెంబర్ 1 మైండ్ సెట్ మార్చుకోవాలి. నెంబర్ 2 ఆత్మ ద్వారా నడిపించబడాలి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంకి వెళ్ళండమ్మా. బ్రదర్ ఏలియా, 17వ అధ్యాయము 3వ వచనం చదవండమ్మా. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు త్రాగెదవు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయ. చూసారా అమ్మ, నేను చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, ఆర్థికంగా మనం డెవలప్ అవ్వాలంటే నీకు ఆత్మ నడిపింపు అనేది చాలా అవసరము. నువ్వు దాన్ని గ్రహించుకోవాలి. ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు, ఏలియా నువ్వున్న దగ్గరికి కాకులు రావు, నువ్వున్న దగ్గరికి నీళ్లు రావు. నేను ఒక వాగును సిద్ధం చేశాను. నేను ఆ చెప్పిన ఆ వాగు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అక్కడికి వెళితేనే నీకు కాకులు వస్తాయి. అక్కడికి వెళితేనే నువ్వు నీరు తాగల. అంతేగాని అయ్యా ప్రార్థన చేస్తున్నానయ్యా నాకు ఇక్కడికే కాకి రావాలని రాదు. ఆత్మ ద్వారా నడిపించబడాలి. అప్పుడే నువ్వు గాడ్స్ ప్రొవిజన్ నువ్వు చూసుకోగలవు. చాలామంది క్రైస్తవులు ఇక్కడ ఫెయిల్ అయిపోతారు తెలుసా. ప్రార్థన చేస్తున్నాం బ్రదర్ ఎందుకు డెవలప్ అవ్వటం లేదు, ఎందుకు బ్లెస్సింగ్ మేనిఫెస్ట్ అవ్వటం లేదంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నేను నమ్ముతున్నానమ్మా, నువ్వు ప్రార్థన చేసిన అనంతరం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏమి చేయాలి, ఏమి చేస్తే ఎట్లా దీవెన వస్తుంది, ఎవ్రీథింగ్ దేవుడు మాట్లాడుతున్నాడు. బట్ దేవుని స్వరాన్ని నువ్వు వినలేని స్థితిలో ఉండటం వలన నువ్వు నీ ఇంట్లోనే ఉండిపోతున్నావు. చూడండి ఇదే ఏలియా జీవితంలో ఇంకొక సందర్భం కూడా చూడండి మా 8వ వచనం చూడండి. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. ఇక్కడేమన్నాడు మళ్ళా, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పో, అచ్చట ఉండు. నిన్ను పోషించటకు అచ్చటనున్న ఒక విధవరాలికి, నిన్ను పోషించడానికి అక్కడ ఉన్న విధవరాలకి నేను ఆజ్ఞాపించాను. విధవరాలు నీ దగ్గర రాదు, నువ్వు విధవరాల దగ్గరికి వెళ్ళాలి. నువ్వు విధవరాల్ని కరెక్ట్గా పట్టుకోవాలంటే ఆత్మ నడిపింపు ఉండాలి. నీకు దేవుని స్వరం వినే ఆ యొక్క ఇది ఉండాలి. నా మాటలు అర్థమవుతున్నాయా?
ఏలియా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. గతంలో నేను మీకు బోధించాను. కానీ ఇదిగో ఈ ఉదయకాలసం నేను మీతో మాట్లాడుతున్నానమ్మా. ప్రొవిజన్ నీ దగ్గరకు రాదు, ప్రొవిజన్ దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ప్రొవిజన్ దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే దేవుని స్వరం వినే ఆ స్థాయి నీకు ఉండాలి. చదవమ్మా, మరలా 8వ వచనం చదవమ్మా. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. సారేపతు అని ఊరికి పో. ఏ ప్రభువా ఏడుంటే ఇవ్వవా అంటే ఇవ్వడు. దీవెన కావాలంటే దీవెన తగ్గ షరతులు ఉంటాయి. అచ్చట ఉండు, అక్కడ ఉన్న విధవరాలికి నేను ఆజ్ఞాపించాను అని చెప్పిస్తున్నాడు. సో హీ వాక్డ్, తను ఉన్న ఆ యొక్క ప్లేస్లోంచి దేశం దాటాడో పట్టణాలు దాటాడో మనకు తెలియదు, కానీ అనేక మైళ్ళు నడిచి ఆ ఊరికి చేరుకున్న తర్వాత అతనికి రొట్టె ఆహారం దొరికింది. నేను చెప్తున్నానమ్మా, ప్రభా నా అప్పులు తీసే ప్రభా, ఆర్థికంగా నన్ను డెవలప్ చేయ ప్రభా, నేను ఆర్థికంగా డెవలప్ అవ్వాలి ప్రభా. నువ్వు అడుగుతున్నావు ప్రార్థన. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు మంచి దేవుడు. నీ ప్రార్థన విని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి చేయాలి, ఎట్లా చేసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఏలియా దేవుడే మన దేవుడు. ఏలియా కూడా మన వంటి వాడే అని రాయబడింది. ఎట్లా ఆశిస్తున్నావు? నువ్వు ఎటు వెళ్లకుండా ఏమీ చేయకుండా దీవించబడాలి, దీవించబడాలి, దీవించబడాలి. కొన్నిసార్లు దేవుడు చెప్తాడు, ఈ ఉద్యోగం మానేసి ఇంకొక ఉద్యోగంకి వెళ్ళిపో, పలానా ఉద్యోగం చేయను. మన ఆట కాదు, ఇక్కడే ఉంటాం, అతుక్కుపోయి ఉంటాం. కొన్నిసార్లు దేవుడు చెప్తాడు అధికంగా కష్టపడు అని చెప్పేసి, ఇంకా ఎక్కువ వర్క్ చేయంటాడు దేవుడు. నేను చేయలేకపోతున్నాను. దేవుడు నీకు ఇస్తాడు, బలం ఇస్తాడు. నేను చేయలేకపోతున్నాను ఎట్లా అంటాను? నిన్నేను మోషేలాగా కొండెక్కమన్నాడు 80 ఏళ్ల వయసులో. మోషేనే డైలాగ్ చెప్పలేదు ఆ మాట. నేను చేయలేకపోతున్నాను. దేవుడు దేవదూత ద్వారా ఏలియాకి ఆహారం పెట్టి నీ శక్తికి మించిన ప్రయాణం ఉందన్నాడు. అంటే నీ బలానికి నువ్వు చేయగలిగిన దానికంటే ఎక్కువ చేయాల్సిన ప్రయాణం ఉంది, బయలుదేరన్నాడు. 40 రోజులు తిప్పాడు దేవుడు. ఆ 40 రోజుల అరణ్య ప్రయాణము దేవుడు నీ ఉద్యోగంలో నడిపిస్తున్నాడేమో, నీకు అధికంగా బర్డెన్ ఉంటుందేమో. అందుకే నా శక్తికి మించిన, నా జ్ఞానానికి మించిన దేవుడు ఈ పని నాకు అప్పగించాడని చెప్పేసి నువ్వు తప్పుకుంటున్నావు. కానీ ఏమో, అందులో నిలబడితే, అందులో నిలదొక్కుంటే దాని తర్వాత వచ్చే దీవెన ఎట్లా ఉంటుందో. వెలిచూపు వలన వెళ్ళకూడదు, విశ్వాసం వల్ల వెళ్ళాలమ్మా. టు సంబడి, ఎవరితోనో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఏ హార్డ్ సీజన్ ఇన్ యువర్ జాబ్, నీ యొక్క ఉద్యోగంలో ఒక కఠినమైన పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటున్నావంటే, నేను అంటున్నాను, ఆ ఉద్యోగంలోంచో, ఆ యొక్క ప్రదేశంలోంచో, ఆ యొక్క స్థలంలోంచో బయటికి వచ్చే ప్రయత్నము చేయమాక. కంటిన్యూ దేర్, స్టే దేర్. దేవుణ్ణి అడుగు, క్రీస్తు యేసునందున్న కృపచేత నిన్ను బలపరుస్తాడు. నువ్వు ఆ యొక్క సీజన్ అయిపోయిన తర్వాత ఎవరికి తెలుసు, నీ కింద 10 పట్టణాలు పెడతాడేమో. ఒక్కళ్ళు ఆమె నన్ను చూసా ఎలా చూస్తున్నారు మీరుగా, లేడీస్ చూస్తున్నారు అంటే అటు వెళ్ళి చూస్తే ఏమని అంటారేమో అని చెప్పేసి ఇటు చూచా. దేవుని వాక్యానికి ఒక ఆమెను, ఒక ప్రభా ఇంత మాట మాట్లాడుతున్న వందనాలు ప్రభా. ఒకవేళ యేసుక్రీస్తే ఉండి మాట్లాడితే మీకు అర్థమైంది. అది చూసారా, పురుషులు నా హృదయానుసారులు అంట. ఆమెన్. ఓకే, యెహోషువ అన్నాడు. యెహోషువ, ఆమెన్. యెహోషువ సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రెండవది ప్రాముఖ్యమైందమ్మా, దేవుని ఆత్మ నడిపింపు ఉండాలమ్మా. ఆర్థికంగా ఆశీర్వదించబడాలంటే
ఆర్థికంగా దీవించబడాలంటే దేవుడు నువ్వు అడగాల. ప్రభు 30 ఒకవేళ ఎంత చేసినా కానీ నీ ఉద్యోగంలో నీకు అంతకన్నా బెటర్ శాలరీ రాదు, ఇంకా అది ఫిక్స్డ్ శాలరీ అంటే ప్రభుని అడుగు. ప్రభు నేనేమో ఆర్థికంగా డెవలప్ అవ్వాలంటున్నాను, ఇక్కడేమో ఇంతకన్నా బెటర్ శాలరీ రాదని చెప్పేశారు, ఇది గవర్నమెంట్ నిర్ణయించింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు అడిగి దేవుడు వస్తాడు, సరైన టాస్క్ ఇస్తాడు. నీకు దమ్ముండాల ఆ టాస్క్ చేయటానికి. ఏంటది? ఒకవేళ ప్రభు ఆ గవర్నమెంట్ జాబ్లోంచి వచ్చేసేయి అంటే అప్పుడు పరీక్ష. అసలే విఆర్ఎస్లు పెన్షన్లు ఇన్ని అసలు కళ్ళ ముందే ఉంటాయి. నువ్వు అది వదలవు, అక్కడే ఉంటావు. పొద్దున్న మళ్ళీ బ్యాగ్ పట్టుకుని పోతావు, ఆడే ఉంటావు. నువ్వు మళ్ళీ ఏమంటావు అంటే దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు, దేవుడు వీళ్ళని దీవిస్తున్నాడు, మనల్ని దీవించట్లేదు. వాగ్దానం కోసం కష్టపడకపోతే ఎట్లమ్మా చెప్పు? సవాలు తీసుకొని నిలబడకపోతే ఎట్లా చెప్పు? అంటారేమో అందరూ, గవర్నమెంట్ జాబ్ వదిలేసి నువ్వేం పిచ్చోడు ఎరుబాగులో లాగున్నారా అంటే కథ అక్కడ తెయిపోలా. నీకు దేవుడే మాట్లాడారని ఒక నిశ్చయిత ఉంటే ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉండి మాట్లాడుతున్నా సరే నువ్వు ముందుకెళ్ళిపోమ్మా. ఒక రోజున మనుషుల నోరులన్నింటినీ దేవుడు మూస్తాడు. రోమీలకు రాయబడిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చూపిస్తాను చూడండి. రోమీలకు రాయబడిన పత్రిక. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధీకుడగును. కానీ ఆ మాట భలే నచ్చిద్దమ్మా. వాగ్దానం మనం పట్టుకొని నిలబడినప్పుడు కొన్నిసార్లు ప్రపంచం అంతా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంటే అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయి, అది అయిపోతే ఎక్కువ అసలు మూర్ఖంలోకి వెళ్ళిపోయారా, చేయొచ్చు భక్తి. అప్పుడు భలే వస్తుంది క్రైస్తవులు కొంతమంది, భక్తి చేయొచ్చు, మేము చేస్తాం, మరి అంత చేయకూడదు. అప్పుడు ప్రతి మనుష్యుడు అబద్ధికుడు అవుతాడు, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు అని చెప్పేసి. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం మాట్లాడతాను. ఇవన్నీ దేవుడు నాకు గతంలో మాట్లాడిన మాటలు మీకు ఈరోజు వర్తమానం నాకు చెప్పాలనిపిస్తుంది. నా హృదయం పంచుకుందాం అనుకుంటున్నా, అందుకే మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది కదా, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే ఆర్థికపరమైన బాధ్యత లేనోడిని దేవుడు ఆశీర్వదించడు. ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవటానికి ఆలోచించే వ్యక్తిని దేవుడు ఎప్పటికీ ఆశీర్వదించాడు, ఎంత ప్రార్థన చేసినా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అబ్బబ్బబ్బా, వాడు ఎట్లా అంటాడంటే దేవుడికంట అవిశ్వాసి కన్నా. స్వకీయులను, తన ఇంటి వారిని సంరక్షించే ఆ యొక్క గుణము, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత లేనోడిని దేవుడు ఆశీర్వదించడు. ఎంత ప్రార్థన చేసినా సరే దేవుడు ఆశీర్వదించడు. నువ్వు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, నాకు పలానా శాలరీ వస్తే, నేను అనుకున్న పలానా జీతం వస్తే, ఇదిగో నేను తీసుకుంటున్న బాధ్యతలు ఇవి, నా కుటుంబానికి ఇంత, పరిచర్యకి ఇంత అని ఇవన్నీ నీ బాధ్యతలు. పరిచర్యను చూసుకునేది కానీ, కుటుంబాన్ని చూసుకునేది కానీ, ఇంకా దేవుడు నీకు ప్రేరేపిస్తే దీనులైన వారిని హక్కును చేర్చుకోవటం, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఒక విశ్వాసి చేయవలసిన ఇవి. ఈ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకుంటాను ప్రభువా అని ప్రభువుని అడిగి శోధించి చూడు. ఎందుకంటే ఆ విధవరాలు అదే అడిగిందేమో బహుశా, కట్టెలేరుకుంటా, అయ్యా చివరి అప్పమే, ఇక దీని తర్వాత నేను చనిపోతాను, నువ్వు ఆర్థికంగా డెవలప్ చేయంటే దేవుడు ఆమెకు ఒక బాధ్యత అప్పగించాడు. ఏలియాని పోషించును అని చెప్పి అన్నాడు. నువ్వు ఏలియాని పోషించడానికి సిద్ధపడితే నేను నిన్ను 3 సంవత్సరాల కరువులో కూడా ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు.
ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని, ఆ యొక్క బాధ్యతను ఎప్పుడైతే తీసుకుందో, ఆమె దగ్గర ఉన్నది ఒక్క అప్పమని కూడా ఆలోచించకుండా ఆ బాధ్యత ఎప్పుడైతే తీసుకుందో 3 సంవత్సరాలు తొట్టిలో పిండి అయిపోలేదు, గంపలో పిండి అయిపోలేదు, తొట్టిలో నూనె అయిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు బాధ్యతలు తీసుకోవటానికి జంకే వ్యక్తివి, వెనకేసే వ్యక్తివి, ఆలోచించే వ్యక్తివి అయితే సంఘంలో ఉన్న చెప్తున్నానమ్మా, మీరు ఇప్పుడున్న స్థితి కంటే ఇంక మెరుగైన స్థితి, మీరు తల్ల కిందులు తపస్సు చేసినా కైలాస పర్వతం ఎక్కినా కానీ రాదు మీకంట. నేనైతే లూకా 16:11 చదవమ్మా. లూకా 16:11 త్వరగా. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? అది చూసారా, నమ్మకముగా ఉండటం అంటే బాధ్యతలు తీసుకోవటము. సంఘంలో పరిచయం ముందుకెళ్ళాలంటే నా బాధ్యత ఇది, నా వంతుగా నేను ప్రతి మాసము భాగస్వామ్యపు విత్తనం ఇస్తాను. ప్రతి నెల దశం భాగం మాత్రమే కాకుండా భాగస్వామి విత్తనం విత్తుతూ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్తాను. లేదంటే దశం భాగం మాత్రమే కాకుండా చర్చి ఎక్స్పెన్సెస్లో ఒక ఎక్స్పెన్స్ నేను బేర్ చేస్తాను, ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ నాది అని నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని చూసి ప్రభు నీ యొక్క జీతాన్ని డెవలప్ చేస్తాడు, నీ ఆదాయాన్ని అభివృద్ధి చేస్తాడు. అలా కాకుండా ప్రభా బ్రాండ్ కాని చొక్కాలు వేసుకుని నేను బ్రాండ్ చొక్కాలు వేసుకుంటాను ప్రభా, నన్ను డెవలప్ చేయ ప్రభా అంటే చేస్తే నాకు చెప్పంట. నేనైతే రెస్పాన్సిబిలిటీ లేని కుమారులను దేవుని రాజ్యంలో ఎక్కువ కాలం ఉంచడు. వాడు అవిశ్వాస కన్నా చెడ్డవాడైపోతాడు. తర్వాత ఎందుకు రక్షణ పొందిన తర్వాత ఎందుకు లోకంలో కలిసిపోతారు? అరే నీకన్నా బయటోళ్ళు బాగున్నారు, నువ్వేంది ఎంత దారుణంగా అయిపోయారా? ఎందుకు తెలుసా? బాధ్యత లేని కుమారులు. చాలా స్పష్టంగా చెప్తున్నా. అంటే నువ్వు ఇవ్వకపోతే ఇక్కడ పరిచయం జరగదని అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరుడా, దేవుడు కాకిని పంపిస్తాడు, లేదంటే నన్నైనా కాకి దగ్గరికి పంపిస్తాడు, పరిచయం జరుగుతుంది, గుర్తుపెట్టుకో. కానీ నీ కుటుంబం బాధ్యత ఎట్లాగైతే నీది అని నువ్వు తీసుకున్నావో, దేవుని యొక్క రాజ్యం ముందుకెళ్ళే బాధ్యత కూడా నీది అని ఎప్పుడైతే తీసుకుంటావో, ఈ రెండింటిని ఎప్పుడైతే నీ భుజాల మీద వేసుకుంటావో, నీకు వస్తున్న ఆదాయం చూసుకోకుండా ప్రభువు ఆ యొక్క విశ్వాసాన్ని చూస్తాడు. చూసి నీకు వస్తుంది సరిపోవటం లేదని చెప్పేసి దాన్ని అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఎన్ని పాయింట్స్ చెప్పాను ఇప్పుడు? మొట్టమొదటిది మైండ్ సెట్ గురించి మాట్లాడాను. తర్వాత ఏం మాట్లాడాను నేను? ఆత్మ నడిపింపు గురించి మాట్లాడాను. మూడోది ఇప్పుడేం మాట్లాడాను? ఆర్థికపరమైన బాధ్యత తీసుకోవాలని చెప్పన్నాను. నాలుగోది ఇచ్చే వ్యక్తిగా ఉండాల్సిందే మనము. నేను చెప్తున్నాం, పాస్టర్ గారు ఇది చెప్తానే ఉన్నారుగా ప్రతి ఆజు అంటే, అస్సలు నేను ప్రభు పిలుపు అందుకుని వెళ్ళేంతవరకు ఇదే చెప్తాను మెసేజ్. నేనైతే ఐ విల్ నెవర్ క్లోజ్ మై ప్రీచింగ్ వితౌట్ ప్రీచింగ్ అబౌట్ గివింగ్. నా యొక్క వర్తమానము ఇచ్చుడు గురించి మాట్లాడకుండా ఎప్పుడు ముగించాను నేను. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం. ఇవన్నీ నేను దేవుడు చాలా కాలం క్రితం నాతో మాట్లాడి నాకు నేర్పించిన పాఠాలు ఇవన్నీ. టుడే వాట్ ఐఎమ్ షేరింగ్, నేను ఏదైతే పంచుకుంటున్నానో అవి అసలు వజ్రాలంట, నేనైతే ముత్యాలంట. దిస్ ఇస్ మై నోట్స్. ఇది 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 15 వచనం చదవమ్మా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల, బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా, ఎంతో సంతోషించదనని అధికారితో చెప్పగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది. చూసారా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న
బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకొని వచ్చి అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి యెహోవా నేను ఇవి త్రాగను ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి తాగనొల్లకుండెను. చూసారా, ఇక్కడ దావీదు ఇక్కడ చేసిన ఈ యొక్క విషయంలోంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసమ్మా? నీ యొక్క జీతాన్ని ఘనపరచడం నేర్చుకోమ్మా. నీ ఆదాయం మీద నీకు గౌరవం లేకపోతే, నీ ఆదాయం మీద నీకు మర్యాద లేకపోతే, నీ ఆదాయం నువ్వు ప్రాముఖ్యమైన స్థితిలో పెట్టకపోతే నువ్వు ఆర్థికంగా డెవలప్ అవ్వవు. అదేంటి పాస్టర్ గారు, ఆదాయాన్ని ఘనంగా ఎంచాలంటున్నారు, ఆదాయాన్ని ఎట్లా ఎంచాలంటున్నారు, అది ధనాపేక్ష కింద వస్తుంది? రాదు, ధనాపేక్ష కింద రాదు. మీరు చూడమ్మా, లోకానుసారమైన ఒక మాట చెప్తాను. అధికమైన డబ్బు ఎవరి దగ్గర ఉంటామా? డ్రగ్స్ అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుంది. వాడు డ్రగ్స్ అమ్మి ధనము సంపాదించుకోవడం కోసం ఇతరుల జీవితాలను నాశనం చేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు. ఆయుధాలు అమ్మి డబ్బులు సంపాదించుకున్నాడు. అంటే డబ్బు సంపాదించుకోవడం కోసం కొన్ని దేశాలు పాడైపోయిన, అంటే వాడు ధనముకి లేదంటే వాడికి వచ్చే ఆదాయాన్ని ఎంత ఘనంగా ఎంచుతున్నాడు. ఇది ఒక గొప్ప కోటేశ్వరుడి దగ్గర నేను నేర్చుకున్న పాఠం ఇది. ధనము మీద మర్యాద లేని వాడికి, ధనము మీద గౌరవం లేని వాడికి ధనము రాదన్నాడు. అంటే దాని అర్థం ఏంది? కింద పడంగా తీసి మళ్ళీ అదొకటి చెప్పాలి నేను, మనోళ్ళకు ఉంటుంది అదొకటి. అసలు అదేంటో కింద పడగా తీసి అమ్మో గౌరవం అన్నాడుగా పాస్ట్ కాదని చెప్పేసి, ఇదివరకు ఓన్లీ ఇట్లా అనేవాళ్ళు. ఇప్పుడు అసలు నేను ఆ గౌరవం మాట్లాడట్లా. హౌ టు ఆనర్ యువర్ వెల్త్. నీ ధనాన్ని, నీ ఆదాయాన్ని ఎట్లా గణపరచాలో తెలుసా? అది ప్రభుకి ఇచ్చటం ద్వారా నువ్వు గణపరుస్తావు. ప్రాణమును తెగించి కష్టపడి చెమటోడ్చి రక్తము చిందించి ఆ 3 బలార్జులు వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తే దావీదు దాన్ని తాగలా, తన సొంతానికి వాడుకోవాలా. ఏమన్నాడు? ఇది దేవునికి ఇచ్చేస్తానన్నాడు. అంటే ఈ దావీదు అక్కడ ఏం చేశాడు తెలుసా? ఆ 3 యొక్క కష్టార్జితాన్ని గణపరుస్తున్నాడు. గణపరచడం అంటే ఏంటంటే మనం తింటాం, మనం బట్టలు వేసుకోవటం మనం కాదమ్మా. మన జీతాలను మనం గణపరచడం అంటే, మన ఆదాయాలు మనం గణపరచడం అంటే, దానిలో శ్రేష్టమైన భాగము యెహోవా సన్నిధులను తీసుకుని ఇచ్చి ఎప్పుడైతే పోస్తావో ఆ మాసము నువ్వు నీ జీతాన్ని, నీ ఆదాయాన్ని ఘనంగా ఇచ్చినట్టు లెక్క దేవుని దృష్టికి. అర్థమవుతుందా మీకు ఆ మాట? మరలా చదువున్నా మాటలు, మరలా చదువుమా. 15-16 చదవండి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల, ఏమన్నాడు? బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు నాకు కావాలన్నాడు. నెక్స్ట్ వచ్చిన వెళ్ళిపో. ఆ 3 బలార్జులు ఫిలిష్తీయుల దండు కావాలి వారిని. 3 బలార్జులు లేసారు. బ్రదర్ మేమున్నాం అన్నాడు. సరే వెళ్ళిపోండి అన్నాడు. దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చి, ఆ ఫిలిష్తీయులు దండి వారిని ఓడించి అందరిని చంపుకుంటూ దారి చేసుకుని వెళ్ళిపోయి ఆ బెత్లెహేము బావి దగ్గర నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చాడు. అడిగింది ఎవరు? ఈయనే. దేనికోసం? నాకు తాగాలని. కానీ వాళ్ళ అది తీసుకుని వచ్చినప్పుడు, ఆ ఆదాయాన్ని తీసుకుని వచ్చినప్పుడు, ఆ నీళ్లు తీసుకుని వచ్చినప్పుడు ఒక్కొక్కరి చేతుల్లో రక్తం చూస్తుంటాడు, ఒక్కొక్కరు చెమట పడిపోయి ఉండి చూస్తుంటారు, ఒక్కొక్కడికైన గాయాలు చూస్తుంటారు. ఇంత కష్టపడి, ఇంత చెమట వచ్చి, ఇంత రక్తము చిందించి, వాళ్ళ ప్రాణము సైతము పెట్టి తీసుకుని వచ్చిన ఇంత విలువైన ఈ నీళ్ళని ఘనముగా ఎంచాలంటే అది నేను కాదు, అది నా యుద్ధకు రావటం కాదు, అది దేవుని దగ్గరికి వెళ్ళాలన్నాడు ఆయన. దశంభాగం ఏమంటే పాస్టర్ గారు అవసరం కోసం అడగట్లా. కానుకలు ఇవ్వండి దేవుడి కంటే పాస్టర్ గారు కోసం, ఆ పాస్టర్ గారికి అవసరం కాదు. పాస్టర్ గారు ఏం నేర్పిస్తున్నారంటే నీ ఆదాయాలను గౌరవించడం నేర్పిస్తున్నాడు ఇక్కడ. అంతేగాని నువ్వు ఇస్తే పోయిద్దా, నువ్వు ఇస్తేనే కానీ గడిచిపోద్దాని అనుకో. మాకు లేదు. మా అమ్మగారు కట్టించిన ఇల్లు ఉంది, 3 పూట్లకు ఆహారం అయితే తక్కువ లేదు నాకు.
హౌ టు ఆనర్ యువర్ శాలరీస్. నీ ఆదాయాల్ని, నీ యొక్క జీతములను ఏ విధంగా ఘనముగా ఎంచాలంటే దానిలో శ్రేష్టమైన భాగము యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చేవాలి. గివింగ్. ఆ తర్వాత ఇంకొక పాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 8వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. ఏమన్నా నేర్చుకుంటున్నారా ఈ ఉదయకాల సమయంలో? ఎంతమంది నేర్చుకుంటున్నారమ్మా? ఓకే, ఫైన్. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం మొదటి వచనం చూడమ్మా. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా, అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చదవాలమ్మా. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. అదేంటి? ఏమా, ఒక కష్టం వచ్చింది, పెద్ద కష్టం వచ్చేసి మీద పడిపోయింది. అసలు నిన్ను చూడటానికి అమ్మ ఎట్లున్నాడు, ఏమైపోయాడు, ఏం చేసుకుంటున్నాడు అని చెప్పేసి వచ్చిన టైంకి నువ్వు చక్కగా నవ్వుతా వాళ్ళని రిసీవ్ చేసుకుంటే ఏమంటారు జనాలు? చెప్పమ్మా, ఏమంటారు? పిచ్చి పెట్టిందంటారు కదా. దేవుడు కొన్నిసార్లు అట్లాంటివి చేపిస్తాడు ఇక్కడ మన చేత. వాక్యానికి లోబడి చేస్తున్నప్పుడు పిచ్చి అనుకుంటారు. ఏంటంట? బహుశ్రమ వలన పరీక్షించబడుతుంటే వీళ్ళేంటంట నవ్వుతున్నారు. మరియు వారు నిరుపేదలైనను అసలు తినటానికి దిక్కాణ లేకుండా పరిస్థితులు ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇస్తున్నారంట. మళ్ళీ భయంకరమైన శ్రమ వచ్చి భయంకరంగా పరీక్షించబడుతుంటే నవ్వుతున్నారు. అసలు సాయంత్రం తినడానికి ఆహారం లేదురా అంటేనే డబ్బులు ఇస్తున్నారంట, సేవకులకు కానుకలు ఇస్తున్నారంట. వాట్ దే ఆర్ డూయింగ్? వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యానికి లోబడుతున్నారు. అరే, యెహోవా యందు ఆనందించమన్నాడుగా దేవుడు. అసలు ఎంత శ్రమ అయినా రాని మనం ప్రభుని బట్టి ఆనందిద్దామని చెప్పేసి హల్లెలూయా స్తుతి మహిమ అని పాటలు పాడుతున్నారు. స్తోత్రం చెల్లింతూ మన పాటలు పాడుతున్నారు. కానీ మనం అట్లా కాదు. నువ్వు ఒక పాట పాడి నేను దానికి ఆర్కెస్ట్రా ఒకటి వేసుకొని పట్లుకేట. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడుతుంటే అత్యధికముగా సంతోషించారు. అసలు సేవ నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలంట. నేనైతే వారు బహుశ్రమ వలన, అసలు ఆ శ్రమ ఏంటో కూడా తెలీదు, బహుశ్రమ వలన పరీక్షించబడుతుంటే అత్యధికంగా నవ్వుతున్నారంట. వాట్ దే ఆర్ డూయింగ్? దేవుని వాక్యానికి లోబడుతున్నారు. అయ్యా, యెహోవా యందు ఆనందించమన్నావు కదా, నేను ఆనందిస్తున్నాను, నవ్వుతున్నారు. దేవునికి ఇవ్వమన్నాడు, కానీ కట్టిక్క పేదరికం ఇళ్లలో ఉంది. వారు నిరుపేదలైనను మనం ఏం చేస్తాం? దేవుడికి ఇవ్వాలంటే ఉన్నప్పుడు ఇస్తాం. బ్రదరు, ఉన్నప్పుడు ఇస్తాంగా పాస్టర్ గారు. ఉన్నప్పుడు నువ్వు కాదు, దారిని పేడు కూడా వేస్తాడు. అమ్మా, మన దగ్గర ఉన్నప్పుడు ఒకళ్ళకి వేస్తాం. ఎవరాళ్ళు? అడుక్కున్న వాళ్ళకి వేస్తాం. లేనప్పుడు అడుక్కున్న వాళ్ళకి ఏమని చెప్తాం మనం? లేదని చెప్తాం కదా. మరి అది పరిచయం రెండు ఒకటేనా? ఉన్నప్పుడు ఇవ్వటానికి, లేనప్పుడు ఇవ్వకుండా ఉండటానికి. అవమానకరమైన విత్తనము. నేను 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం మాట్లాడే అవమానకరమైన విత్తనం అన్న టైటిల్ తోటి. ఎంతటి పరిస్థితున్నా సరే దేవుడికి ఇవ్వాలి అని సంఘంలోకి అనౌన్స్మెంట్ కానీ, దేవుడు నీకు ఒక ప్రేరేపణ కానీ, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా కానీ దేవుడు మాట్లాడినప్పుడు నీ పరిస్థితిని చూసుకోకుండా శ్రేష్టమైనది ఇచ్చేసేయాలి. ఆ రోజున ఆ 2 కాసులు వేసిన విధవరాలు, లూకాసు వార్త 21వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. లూకాసు వార్త 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు అనుకుంటా. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. కానుక పెట్టెలో కానుకలు వేయుచున్న ధనవంతులను, ధనవంతులు అంటే ఎవరు? ధనం కలిగిన వాళ్ళు వచ్చి కానుకలు వేస్తున్నారు. అంటే ఉన్నవాళ్ళు కానుక వేస్తున్నారు. ఆయన పారచూచెను. ఆయన చూస్తున్నాడు. డబ్బులు ఉండి
అందులో 100 500 వేస్తున్న వాళ్ళు దేవుడు చూస్తున్నాడు. ఒక బీద విధవరాలు, అసలు ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. అందరికంటే ఎక్కువ వేసిన. చూసారా, గాడ్ అంటే దేవుడు అక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే, నువ్వు ప్రతి ఆదివారం నువ్వు కానుకేస్తున్నప్పుడు నీ స్థితిని చూస్తున్నాడు. నువ్వు ఉండి వేస్తున్నావా, లేకపోయినా సరే ఆ మాసిదోనియా సంఘంలాగా లేదంటే ఈ విధవరాల్లాగా నా పరిస్థితి అసలు బాగాలేదైనా అయినా కానీ నేను దేవుడికి ఇవ్వాలి అన్న ఒక నిర్ణయంతో వేస్తున్నావా? నేను చాలా కాలం కిందట ఈ యొక్క వర్తమానం మాట్లాడుతూ ఒక డెఫినేషన్ చెప్పాను. ద ట్రూ మీనింగ్ ఆఫ్ అబండెన్స్ ఈజ్ నాట్ వాట్ యు హ్యావ్, ఈజ్ వాట్ యు గివ్. నిజమైన సమృద్ధి ఏంటంటే నీవు కలిగి ఉన్నది కాదు, నువ్వు ఇచ్చేది నిజమైన సమృద్ధి అని చెప్పండి. ఉండి ఇచ్చేది బయట ఉన్న అడుక్కున్న వాళ్ళకి, బయట ఉన్న పేదలకి, లేకపోయినా ఇవ్వాల్సింది ఎవరికంటే నీ సృష్టికర్తకి. సో గివింగ్, దేవుడికి ఇచ్చి ఇవ్వకుండా ఆర్థికంగా డెవలప్ అవ్వాలనుకుంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ అంత మూర్ఖురాలు ఎవరు ఉంటారు? ప్రార్థన వల్ల డబ్బులు రావు. అదేదో లోకంలో ఒక సామెత ఉంటుంది, మంత్రాలకు చింతకాయలు రావు అన్నట్టు. నేను చెప్పే ఈ విషయాలు నెరవేర్పులోనికి తీసుకుని రాకుండా ఆర్థికంగా నువ్వు డెవలప్ చూడలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఆ తర్వాత ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికీ? చుట్టూ చివరి దీంతో నేను ముగించేస్తాను, ప్రభు చేత తర్వాత మాట్లాడతాను. సేవ చేస్తే ఆర్థికంగా దీవించబడతావమ్మా, అంతే నేను అంటాను. దేవుని మందిరంలో నాటబడి ఇక్కడ నువ్వు సేవ చేస్తే డబ్బులు ఎందుకు రావంట. నేనైతే మీ అందరికి ఉద్యోగాలు ఉన్నాయి. నేను ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చి నేటికి 12 సంవత్సరాలు అవుతుంది. నా జీవితంలో నేను అనుభవించి చెబుతున్న పాఠం, సేవ చేసిన వాడిని దేవుడు మరుచుటకు అన్యాయస్తుడు కాదు. వాడి జీవితంలో పాపమున్నా సరే వాడిని దీవిస్తాడు దేవుడు సేవ చేసినందుకు. మీరు తీసుకోగలిగితే ఈ మాట చెప్తాను, వాడి జీవితంలో పాపమున్నా సరే వాడిని ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు. యూదా అపవాదికి లోబడినవాడు, కానీ యూదా దేవుని యొక్క ట్రెజరర్. ఆ ట్రెజరర్ అంటే తెలుగులో ఏమంటారు? మినిస్ట్రీకి వచ్చే వాటన్నిటిని చూసుకునే, కానుకలు చూసుకునే వ్యక్తి. ఎవరో అది అర్థం కాల మనకి. బట్ జీసస్ మినిస్ట్రీ అనే మినిస్ట్రీలో వచ్చే ఆఫరింగ్స్ అన్నిటికీ ఇతడే. ఇది అపవాది చేత నింపబడలేదా? నింపబడ్డాడు. అపవాదికి లోబడ్డా? లోబడ్డాడు. కానీ దేవుడు దీవిస్తున్నాడా లేదా? ప్రభు సేవ చేస్తే మరుచుటకు అన్యాయస్తుడు కాదాయన. మనం అంటాం చూసావా, వడ్డీతో సహా ఇచ్చేస్తాం బ్రదర్ అంటాం చూసావా, దేవుడు కల్పిస్తాడు వడ్డీతో సహా నీకు పరిచయం చేస్తే. ప్రభు సేవ చేస్తే మరుచుటకు అన్యాయస్తుడు కాదు. యూదా అపవాదికి లోబడిన వాడైనప్పటికీ, పాపమునకు లోనైన వాడినప్పటికీ, బట్ అతడు చేస్తున్న పరిచర్యను బట్టి దేవుడు అతనికి ఒక ఘనమైన స్థితిని ఇచ్చాడు. ఏంటంటే ఆ పరిచర్యలో వచ్చే కానుకలన్నీ ఇతని దగ్గర ఉండేటట్టుగా ఒక ప్రముఖమైన స్థానం ఇచ్చాడు దేవుడు. నీవు దేవుని సేవ చేయి, నేను చెప్తున్నాను, రాసి పెట్టుకొని కింద పౌలను నేను నా స్వహస్తాలతో రాసినట్టుగా నీ పేరు నేను రాసిస్తాను. ఖచ్చితంగా నువ్వు బ్లెస్సింగ్ నువ్వు చూస్తావంట. నేనైతే